బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో నేడు సిడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై సమావేశంలో చర్చించనున్నారు. ఇందిరాభవన్లో సిడబ్ల్యూసీ భేటీ జరగనుంది. రామ్జీ చట్టంలోని లోపాలపై చర్చించనున్నారు. దేశవ్యాప్త ఆందోళనకు కార్యాచరణ ఖరారు చేసే అవకాశం ఉంది. సిడబ్ల్యూసీ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. రేపు కాంగ్రెస్ పెద్దలతో రేవంత్ భేటీ కానున్నారు. నామినేటెడ్ పోస్టులు, కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. మౌనిక, ఇందిరాభవన్లో ఈరోజు సిడబ్ల్యూసీ సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో పాటు కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇటీవల మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే కొత్త చట్టం కూడా దాని స్థానంలో తీసుకురావడం జరిగింది. ఏదైతే రామ్జీ చట్టం తీసుకురావడం జరిగిందో దీనికి వ్యతిరేకంగా ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేసిన నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈ అంశాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్లేందుకు ఈ సిడబ్ల్యూసీ సమావేశాలను వేదికగా చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దేశవ్యాప్త ఆందోళనలకు పెద్ద ఎత్తున పిలుపునివ్వాలని, ఎందుకంటే ఈ చట్టం ఏదైతే కొత్త చట్టం తీసుకురావడం జరిగిందో రాష్ట్రాలపై పెనుభారం మోపుతా ఉంది బీజేపీ ప్రభుత్వం అని చెప్పి కూడా ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లేందుకు సిడబ్ల్యూసీలో చర్చించబోతా ఉన్నారు. ఇక దీంతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి అనే దానిపై ఈరోజు ఈ సమావేశంలో మేధోమథనం చేయబోతా ఉన్నారు. ఈ సమావేశంలో పాల్గొనడానికి రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ నిన్న రాత్రే ఢిల్లీ బయలుదేరి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కూడా ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. పశ్చిమ బెంగాల్, అదేవిధంగా అస్సాం, కేరళ, అదేవిధంగా ఇటు పుదుచ్చేరి, అదేవిధంగా తమిళనాడు, ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎట్లాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఏదైతే విధానాలు ఉన్నాయో ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళాలి అనే దానిపై ఈ సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విషయాలు, అదేవిధంగా పార్టీని మరింత సమర్థవంతంగా నడిపించేందుకు ఎట్లాంటి కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఏదైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఇటు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా ఇటు కర్ణాటక రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి ఏదైతే సీఎం మార్పు ఊహాగానాలకు సంబంధించి వీటి అన్ని అంశాలకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణకు సంబంధించి ఏదైతే ఇటీవల ఢిల్లీలోనే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే పార్టీ వర్గాల నుంచి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి రేపు కూడా ఢిల్లీలోనే ఉండబోతా ఉన్నారు. ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పెద్దలను కలవబోతా ఉన్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కూడా ఈ ముఖ్యమంత్రి పర్యటనలోనే ఒక కీలకమైనటువంటి చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. చాలా వరకు కూడా కొంతమంది మంత్రులు పోర్ట్ఫోలియోలు మారుస్తారు, కొంతమంది మంత్రులను కూడా మారుస్తారు, కొంతమంది ఏవైతే ఇప్పటికే 2 ఖాళీలు ఉన్నాయి మంత్రివర్గంలో, సో ఆ 2 ఖాళీలను పూర్తి చేయడంతో పాటు పూర్తిగా ఏదైతే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో రేపు పార్టీ పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కాబోతా ఉన్నారు. ఇక వీటితో పాటు నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో పెండింగ్లో ఉన్నాయి. ఏవైతే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కొన్ని నామినేటెడ్ పదవులను నియమించడం జరిగింది. చాలా వరకు కూడా ఇంకా కూడా అప్పుడు నియమించని ఏవైతే ఉన్నాయో పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పదవులు ఉన్నాయి. వాటితో పాటు ఈ వచ్చే జూన్లో కూడా గతంలో నియమించినటువంటి నామినేటెడ్ పదవుల 2 సంవత్సరాల పదవీ కాలం పూర్తి కాబోతా ఉంది. ఇక ఈ నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా ఇప్పటికే ఒక ఫైనల్ లిస్టు కూడా తయారైనట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఒక్కొక్క ఏదైతే పదవికి సంబంధించి 2 పేర్లు ఖరారైనట్టుగా కూడా తెలుస్తోంది. వాటికి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక పార్టీకి సంబంధించి ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ల విషయానికి వచ్చినట్టయితే
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు నియామకం అయినప్పటికీ కూడా ఇంకా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లు పెండింగ్గా ఉన్నాయి. వాటికి సంబంధించి ఇతర ఏదైతే ఆ నియామకాలకు కూడా ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇట్లా ప్రధానంగా పార్టీకి సంబంధించి తెలంగాణలో పార్టీని మరింత ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే అంశంపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీ పెద్దలు భేటీ కాబోతా ఉన్నారు. ఈ రోజు జరిగే సిడబ్ల్యూసీ మీటింగ్లో మాత్రం ప్రధానంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎట్లాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, బీజేపీ ప్రభుత్వాన్ని, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకున పెట్టే విధంగా కూడా ప్రజల్లోకి ఒక బలమైనటువంటి ఏదైతే ఆందోళనలు ఏ విధంగా తీసుకుని వెళ్ళాలి అనే దానిపై ఈరోజు సమావేశంలో చర్చించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే గత కొన్ని రోజులుగా కూడా ఇప్పటికే ఇటు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఏవైతే ప్రధానంగా ప్రియాంక గాంధీకి అధికార బాధ్యతలు అప్పగించాలి అని చెప్పి కూడా కొంతమంది ఎంపీలు మాట్లాడుతూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు. సో ఇట్లా మాట్లాడడం వల్ల కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ప్రజల్లో మరింత పలచనవుతుందని చెప్పేసి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దు, ఏదైతే అధికార మార్పు అనేది సిడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు, కానీ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీ మరింత పలచనవుతుంది. అదేవిధంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే సిడబ్ల్యూసీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా అట్లాంటి ఎంపీలకు కూడా ఈ సమావేశంలో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.